నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 107 ఫస్ట్ స్టాంజా 107వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దయాళుడు అనగా మంచివాడు. యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. 107వ కీర్తనలో 4 సందర్భాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఈ మొదటి చరణంలో తెలియపరచడం మనం గమనించగలం. మొదటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 4th and 5th స్టాంజాస్ 4-5 చరణాల్లో ఇశ్రాయేలీలు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుతూ ఉన్నప్పుడు, నివాసపురము వారికి ఏది దొరకనప్పుడు, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సొమ్మసిల్లినప్పుడు వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుండి విడిపించారు. రెండవ సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 10 to 14th స్టాంజా 10వ చరణం నుండి 14వ చరణం వరకు ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలకు లోబడని వారై దేవుని తీర్మానమును తృణీకరించిన కారణం వారు అనుభవించుచున్నటువంటి బాధల్లో వారు ప్రభు తట్టునకు తిరిగి మొరపెట్టగా ఆయన వారి కట్లను తెంపివేశారు. చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి ఆయన వారిని రప్పించారు. ఆ సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటను మనం గమనించగలం. మూడవ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే 17th and 18th స్టాంజాస్ 17-18 చరణాల్లో బుద్ధిహీనులుగా తమ దుష్ట ప్రవర్తన చేత వారు దోషులై బాధ తెచ్చుకున్న సందర్భంలో, భోజన పదార్థాలన్నీ వారి ప్రాణమునకు అసహ్యంగా ఉన్నప్పుడు, వారి మరణ ద్వారములను సమీపించినప్పుడు దేవునికి మొరపెట్టగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 27, 28, 29 స్టాంజాస్ 27, 28, 29 చరణాల్లో వారు మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలుచు, ఎటు తోచని పరిస్థితుల్లో వారు ప్రభువుకు మొరపెట్టగా వారికి ఎదురైనటువంటి విపత్కర పరిస్థితులన్నిటి నుండి దేవుడు వారిని విడిపించి సంతోషింపచేసి నడిపించినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయన మంచివాడు గనుక తనకు ఎవరైతే మొరపెడతారో వారి పరిస్థితులు ఎన్ని విధములైనటువంటి సమస్యలతో నిండినవైనా నిశ్చయముగా ఆయనే మనకు మేలు చేయగలిగినటువంటి దేవుడు గనుకనే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు అనుభవించుచున్నటువంటి ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, కష్టాలు ఎన్నైనా నాడు వారు ఏ విధముగా దేవునికి మొరపెట్టారో, దేవుడు వారిని ఏ విధముగా విడిపించారో, అదే దేవుడు నేడు మన కృతజ్ఞతాస్తుతులకు కారణభూతుడగు దేవుడు మనం మొరపెట్టగా ఆలకించి నిశ్చయముగా అనగా ఖచ్చితంగా ఆయన మనల్ని విడిపిస్తారు. ఊహించని మేలైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. గనుక మంచివాడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రానున్నటువంటి దినాల్లో ఊహించని గొప్ప కార్యాలు ప్రభు మన కుటుంబాల్లో జరిగించి ఆయన మహిమార్థమే సాక్షులుగా ఉండుటకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచరణ దీవించండి. నూతన సంవత్సరం దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి ఉన్న కన్నీరు, వేదన, బాధ అన్నీ తెలిసినటువంటి మీరు నాడు వారు ఏ విధముగా మీకు మొరపెట్టి మీరు ఇచ్చినటువంటి విడుదలను పొందారో
అట్టి కృపకు నేడు మా ప్రియులు కూడా పాత్రులగునట్లుగా మాతో మాట్లాడిన మీరు మేలు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ముందున్న కాలమంతా కృపాక్షేమాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.